కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ హలో నీ హావ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఎన్నో మలుపుల తర్వాత సినీ కార్మికుల సమ్మె చిరంజీవి ఇంటి దగ్గరకు వచ్చి ఆగింది. ఇరు వర్గాల వాదనలు జాగ్రత్తగా విన్నారు మెగాస్టార్. మొన్నే నిర్మాతలంతా మెగాస్టార్తో భేటీ అయ్యారు. మరోవైపు ఫెడరేషన్ నాయకులు వచ్చి మెగా మీటింగ్ పెట్టారు. మరి ఈ భేటీతో అయినా సమ్మె ఒక కొలిక్కి వస్తుందా? అసలు ప్రోగ్రెస్ ఏంటి చూసేద్దాం ఎక్స్క్లూజివ్గా. సినీ కార్మికుల సమ్మె రోజుకో మలుపు తిరుగుతోంది. 2-3 రోజులుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లున్న నాయకులు సడన్ గా చిరంజీవి ఇంట్లో తేలారు. ఇటు నిర్మాతలంతా ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే అటు 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ నాయకులు సెపరేట్ గా మెగాస్టార్ తో భేటీ అయ్యారు. ఈ కార్మికులది 15 రోజుల నుంచి జరుగుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది, అసలు ఏంటి ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది అని వారు ఈరోజు మా అందరినీ, మా 72 మందిని, 24 సంఘాల నుంచి 72 మందిని ఆహ్వానించడం జరిగింది. వారు ఈ 2 గంటల సేపు కూడా అసలు మీ కష్టాలు ఏంటి అని ప్రతి ఒక్క యూనియన్ నుంచి, ప్రతి ఒక్క యూనియన్ సభ్యుల నుంచి వారి యొక్క వివరణ అంతా పూర్తిగా తెలుసుకున్న తర్వాత వారు ఒకటే చెప్పడం జరిగింది. ఏది ఏమైనా అటు నిర్మాత బాగుండాలి, కార్మికులు బాగుండాలి. మీ సమస్యలన్నిటికీ కూడా వెంటనే ఒక 2 రోజుల్లో మనం పరిష్కరించే విధంగా, ఏ విధంగా అయితే మీకు న్యాయం జరుగుతుందని మమ్మల్ని అన్ని వారు వివరంగా అడిగిన పిదప మేము అంతా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇండస్ట్రీ సమస్యలపై ఇరు వర్గాల వాదనలు వింటున్నారు చిరు. ఇప్పటికే ఆగస్టు 5న రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అంతా చిరును కలిశారు. మరోవైపు ఆగస్టు 17న చిన్న నిర్మాతలు కూడా వెళ్లి చిరుతో చర్చించారు. ఇప్పుడు కార్మిక సంఘాలు కూడా మెగా ఇంట్లోనే మీటింగ్ పెట్టారు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా చిరు ప్రయత్నిస్తున్నారన్నారు నిర్మాతలు. అందరి యూనియన్ల సమస్యలు ఆయన విన్నారు. కొన్ని అంతకితం విన్న కొన్ని వాటికి వివరణ ఆయన తెలుసుకున్నారు. అలాగే ప్రొడ్యూసర్ కష్టాలు కూడా చెప్పారు. వాళ్ళు 9 to 9 వాళ్ళు సండేస్ ఎందుకు అడుగుతున్నారో కూడా చెప్పారు. అసలు ఈ సమస్య పరిష్కారం అవ్వట్లేదని ఫెడరేషన్ నిరసన కార్యక్రమంగా అనుకున్నది మీకు వివరణ ఇస్తున్నాను నేను. అది రేపు జనరల్ బాడీ సమావేశం కాబోతోంది. నిర్మాతలు ఏదైతే రిక్వెస్ట్ చేశారో ఈ 2 ఇస్తే మాకు బెనిఫిట్ అవుతుంది అని అన్నదో అది మెంబర్స్ అందరూ చెప్పి వాళ్ళ ఆమోదయోగ్యం అయితే డెఫినెట్గా రేపు ఓకే మీ కండిషన్, లేకపోతే ఇలాగ 3 సండేలు అడిగారు కదా, ఇంకొక సండే ఇస్తాము. ఫిలిం ఛాంబర్ లో జరిగిన మీటింగ్ లో నిర్మాతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై బాధ్యతంతా ఛాంబర్ తీసుకోవాలని వాళ్లు సూచించారు. గతంలోనే కార్మికుల ముందు 4 కండిషన్స్ పెట్టారు నిర్మాతలు. అందులో 2 కార్మికులు ఓకే అన్నారు. మరో 2పై చర్చ జరుగుతోంది. ఇరు వర్గాల వాదనలు విన్న చిరు ఛాంబర్ సాయంతో సయోధ్య కుదిర్చేలా కనిపిస్తున్నారు. సో ఇది మెయిన్గా సమస్య వేజెస్ ఇంక్రీజ్ గురించి ఫెడరేషన్ వాళ్ళు అడగడం. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కొన్ని వర్కింగ్ కండిషన్స్ 2018లో కానీ 2022లో కానీ అగ్రిమెంట్లు అయినప్పుడు ఒక 2 వర్కింగ్ కండిషన్స్ ఏవైతే ఉన్నానో అగ్రిమెంట్లో ఉన్నాయి, బట్ వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ 2 కండిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడున్న సినారియోలో వర్కింగ్ కండిషన్లో ఇంకొక 2 వర్కింగ్ కండిషన్స్ ప్రొడ్యూసర్స్ అడగడం జరిగింది. చిరంజీవి ఎంట్రీతో పరిష్కారం దిశగా సమ్మె అడుగులు పడుతున్నాయి. ఇటు ఫెడరేషన్ అటు నిర్మాతలు ఇద్దరూ చిరుపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 19 ఉదయం ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఇక సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ మీటింగ్ జరగనుంది. ఈ భేటీతో ఓ పరిష్కారం వస్తుందని ఇరు వర్గాలు నమ్ముతున్నాయి. రేపు జనరల్ బాడీ మా నిరసన ప్లస్ మా జనరల్ బాడీలో అన్ని సమస్యలు మా పబ్లిక్కి వివరించడానికి అక్కడ ఏదైతే ఈ 2 కండిషన్లు ఉన్నాయో ఆదివారాలు కానీ, అలాగే ఏదైతే 9 to 9 కాల్ షీట్ అని వారు అంటున్నారో ఆ 9 to 9 కాల్ షీట్ కూడా సభ్యులందరికీ చెప్పి అక్కడ వారి నిర్మాతల గురించి వారి సమస్యల గురించి కూడా చెప్పారు. ఆ సమస్యలన్నీ కూడా మేము అక్కడ అందరికీ వివరించి, మా సభ్యులందరికీ వివరించి ఆ తదుపరి మేము ఇక్కడ వచ్చి వారి సభ్యుల యొక్క నిర్ణయాన్ని మీకు తెలియజేస్తామని చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలపడం జరిగింది. ఏదేమైనా సమస్య త్వరగా పరిష్కారం కావాలని మేము కూడా ఆశిస్తున్నాం. ఇప్పుడే ఛాంబర్ నుంచి కూడా పిలుపు వచ్చింది. మేము మాట్లాడుతున్నాం ఛాంబర్లో, మీరు కూడా ఛాంబర్కి రావాలని చెప్పారు. పెద్ద సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చింది ఒక్క టీజర్ మాత్రమే. కానీ దీనిపై అంచనాలు మాత్రం రోజు పెంచేస్తూనే ఉన్నారు దర్శకుడు బుచ్చిబాబు. దానికోసం ఆయన సెపరేట్ ప్లానింగ్ సిద్ధం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా అభిమానులకి మరో సర్ప్రైజ్ ఇచ్చారు బుచ్చి. అది చూసి ఫిదా అయిపోయారు ఫ్యాన్స్. ఇంతకీ ఏంటా సర్ప్రైజ్? గేమ్ చేంజర్ ఫ్లాప్ అయి ఉండొచ్చు, కానీ అందులో రామ్ చరణ్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా అప్పన్న పాత్రలో అద్భుతం చేశారు చరణ్. పెద్దిలో తన నట విశ్వరూపం చూపించాలని ఫిక్స్ అయ్యారు మెగా వారసుడు. రంగస్థలం తర్వాత మరోసారి పూర్తిస్థాయి విలేజ్ డ్రామాతో రాబోతున్నారు రామ్ చరణ్. పెద్ది షూటింగ్ మొన్నటి వరకు వేగంగానే జరిగింది. సమ్మె కారణంగా కొన్ని రోజులుగా బ్రేక్ పడింది. దీన్ని ఎవరూ ఊహించని స్థాయిలో డిజైన్ చేస్తున్నారు బుచ్చిబాబు. మరోవైపు రంగస్థలానికి మించి ఈ చిత్రం ఉంటుందని అభిమానులకు హామీ ఇస్తున్నారు చరణ్. ఇదిలా ఉంటే సినిమాలో చరణ్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమా కోసం మరోసారి గడ్డం పెంచేసి డిఫరెంట్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు చరణ్. తాజాగా పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకరైన వృద్ధి సినిమాస్ చరణ్కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. అలా ఈ వీడియో రాగానే ఇలా క్షణాల్లో వైరల్ అయిపోయింది. అందులో చెర్రీ లుక్స్ మామూలుగా లేవు. మరోసారి అయ్యప్ప మాలలో దర్శనమిచ్చారు చరణ్. సినీ కార్మికుల సమ్మెకు ఓ పరిష్కారం దొరకగానే పెద్ది మళ్లీ సెట్స్ పైకి రానుంది. ఇప్పటికే 50% షూట్ పూర్తయింది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మీర్జాపూర్ ఫేమ్ దివ్యందు కీలక పాత్ర చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా పెద్ది సినిమాను నిర్మిస్తున్నాయి. 15 ఆగస్టుకొచ్చిన సినిమాలు పండగ చేసుకునే టైం అయిపోయింది. వాటికి అసలైన అగ్ని పరీక్ష ఇకపై షురూ కానుంది. ఇప్పటి వరకు వచ్చినవి కాదు, ఇప్పటి నుంచి వచ్చే వసూళ్లే ఈ 2 సినిమాల ఫ్యూచర్ డిసైడ్ చేయబోతున్నాయి. అసలు ఇంతకీ వాట్ 2, కూలీకి ఇప్పటి వరకు ఎంతొచ్చాయి, ఇంకా ఎంతొస్తే సేఫ్ అవుతాయి? ఇండిపెండెన్స్ డే వీకెండ్ ను అదిరిపోయేలా వాడుకున్నాయి వాట్ 2, కూలీ సినిమాలు. చాలా రోజుల తర్వాత ఈ 2 సినిమాల పుణ్యమా అని బాక్సాఫీస్ దద్దరిల్లిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. టాక్తో పని లేకుండా 4 రోజులు గట్టిగానే వసూళ్లు దండుకున్నాయి. ఓ రోజు కూలీ సత్తా చూపిస్తే మరో రోజు వాట్ 2 పైచేయి సాధించింది. ఈ 2 సినిమాలకు రివ్యూలు యావరేజ్ గానే వచ్చినా హాలిడే పీరియడ్ కలిసొచ్చింది. కూలీ అయితే కోలీవుడ్ ఆల్ టైమ్ రికార్డు ఓపెనింగ్ తెచ్చుకొని 3 రోజుల్లోనే 300 కోట్లు దాటేసింది. మరోవైపు వాట్ 2 కూడా 200 కోట్ల క్లబ్లోకి చేరిపోయింది. కాకపోతే ఈ 2 సినిమాలు హిట్ అనిపించుకోవాలంటే ఇంకా చాలా ప్రయాణం చేయాలి. కూలీ, వాట్ 2 సినిమాలకు అసలు అగ్ని పరీక్ష ఇప్పుడు మొదలు కానుంది. ఆదివారంతో హాలిడేస్ అయిపోయాయి. వర్కింగ్ డే నుంచి వచ్చే వసూళ్లే వీటి ఫ్యూచర్ డిసైడ్ చేస్తాయి. పైగా వర్షాలు కూడా భారీగా పడుతున్నాయి. రెయిన్ ఎఫెక్ట్ కూడా ఈ 2 సినిమాలపై పడబోతుంది. దానికి తోడు మహా అవతార్ నరసింహ ఇప్పటికీ కూలీ, వాట్ 2ను సవాల్ చేస్తుంది. ఫస్ట్ వీకెండ్లో ప్రపంచవ్యాప్తంగా 70% పైగానే రికవరీ చేసింది కూలీ. తెలుగు వరకు చూసుకుంటే 80% పైగానే రిటర్న్స్ వచ్చేశాయి. మరోవైపు వాట్ 2కు మాత్రం 50% రికవరీ వచ్చింది. వరల్డ్ వైడ్ గాను కూలీతో పోలిస్తే కాస్త వెనుకబడే ఉంది వాట్ 2. ఈ 2 బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ వారం కూడా దూకుడు చూపించాల్సిందే, మరో ఆప్షన్ లేదు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో సంగీత ప్రియుల ప్రశంసలు అందుకున్న సింగింగ్ రియాలిటీ షో తెలుగు ఇండియన్ ఐడల్. ఇప్పటికే 3 సీజన్స్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ షో త్వరలోనే 4వ సీజన్ మొదలు కాబోతోంది. మరి ఆ ముచ్చట్లేంటి? తెలుగు ఇండియన్ ఐడల్ ఈసారి ఎలా ఉండబోతోంది? ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సంగీత ప్రియులు మెచ్చిన సింగింగ్ రియాలిటీ షో. ఆహాలో వస్తున్న ఈ షోకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమన్, కార్తిక్ లాంటి క్వాలిటీ జడ్జెస్ ఈ షోలో సింగర్స్ తప్పొప్పులను నిర్ణయిస్తున్నారు. ఇప్పటికే 3 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఆగస్టు 20 నుండి 4వ సీజన్లోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే తెలుగు ఇండియన్ ఐడల్ షో నుంచి వాగ్దేవి సహా చాలా మంది సింగర్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఎంతో టాలెంట్ ఉండి తమ ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న యంగ్ సింగర్స్కు ఆహా అద్భుతమైన ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తోంది. సీజన్ 4 కూడా భారీగానే ముస్తాబోతోంది. తెలుగు ఇండియన్ ఐడల్ షోకు సీజన్స్ పెరుగుతున్న కొద్దీ ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది. దానికి తోడు చిరంజీవి, బాలయ్య, అల్లు అర్జున్ సహా చాలా మంది స్టార్స్ కూడా ఈ షోకొచ్చారు. సీజన్ 4 మరింత గ్రాండ్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఆగస్టు 20న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 లాంచింగ్ వేడుక ఘనంగా జరగనుంది. 29th నుంచి ఆహాలో సీజన్ 4 స్ట్రీమింగ్ కానుంది. ఇద్దరు యంగ్ హీరోలే, పైగా ఇద్దరు సూపర్ టాలెంటెడ్. ఎలాంటి పాత్ర ఇచ్చినా రఫ్ఫాడించేస్తుంటారు. కానీ అదృష్టమే వాళ్లతో దోబూచులాడుకుంటోంది. అవకాశాలు వచ్చినా విజయం మాత్రం రావట్లేదు. ఇలాంటి టైంలో అద్దిరిపోయే కాన్సెప్ట్స్తో వస్తున్నారు ఆ ఇద్దరు హీరోలు. పైగా టీజర్స్ కూడా ఒకే రోజు విడుదలయ్యాయి. మరవేంటో చూసేద్దామా?
ఎలాంటి పాత్ర ఇచ్చినా ఇట్టే దూరిపోయే నటులు అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్లలో సుహాస్ కూడా ఉంటారు. కమెడియన్ నుంచి మొదలై హీరోగా నిలదొక్కుంటున్నారీయన. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ తర్వాత మరో హిట్ కోసం వేచి చూస్తున్నారు సుహాస్. తాజాగా హే భగవాన్ అంటూ వచ్చేస్తున్నారు. ఈ టీజర్ ఆసక్తికరంగా ఉంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తర్వాత సుహాస్, శివానీ నగరం కలిసి నటిస్తున్న సినిమా హే భగవాన్. విభిన్నమైన కాన్సెప్ట్తో ఈ సినిమా వస్తుంది. టీజర్లోనూ అదే హైలైట్ చేశారు మేకర్స్. అలాగే సత్యదేవ్ కూడా టాలెంట్ ఉన్న కెరీర్ మార్చేసే హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఆయన చేస్తున్న సినిమా రావ్ బహదూర్. రావ్ బహదూర్కు చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ సినిమాను మహేష్ బాబు నిర్మిస్తున్నారు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య తర్వాత వెంకటేష్ మహా, సత్యదేవ్ కలిసి చేస్తున్న సినిమా ఇది. టీజర్తోనే అంచనాలు పెంచేశారు మేకర్స్. ఇందులో చాలా గెటప్స్లో కనిపిస్తున్నారు సత్యదేవ్. మొత్తానికి ఈ 2 సినిమాలతో అటు సుహాస్, ఇటు సత్య జాతకాలు మారతాయేమో చూడాలి. సోషల్ మీడియా పెరిగాక ఎందుకు ట్రోల్ అవుతున్నారో కూడా తెలియకుండానే ట్రోల్ అయిపోతున్నారు హీరోయిన్లు. తాజాగా జాన్వీ కపూర్ విషయంలో ఇదే జరిగింది. ఉట్టి కొట్టడానికి వెళ్ళి ఉత్తి పుణ్యానికి ట్రోల్ అయిపోయారు ఈ బ్యూటీ. అసలు జాన్వీ చేసిన తప్పేంటి? ఆమెని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? దానికి ఆమె రియాక్షన్ ఏంటి? దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు భక్తులు. ఇక ముంబైలోనూ ఎప్పట్లాగే భారీగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో భాగమయ్యారు జాన్వీ కపూర్. పాపం ఉట్టి కొట్టడానికి వెళ్లి ఉత్తి పుణ్యానికే ఈ బ్యూటీ ట్రోల్ అవుతున్నారిప్పుడు. అక్కడ ఆమె చేసిన భారత్ మాతాకీ జై అనే నినాదమే ఈ మొత్తం వ్యవహారానికి కారణం. భారత్ మాతాకీ జై అంటూ ఉట్టి కొట్టడంతో జాన్వీని ట్రోల్ చేస్తున్నారు. మేడం, మీరొచ్చింది కృష్ణాష్టమి వేడుకలకు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకకు కాదు. అది వేరు ఇది వేరు అంటూ జాన్వీపై కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై జాన్వీ కపూర్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ వేడుకలో పాల్గొన్న చాలా మంది ఉట్టి కొట్టడానికి ముందు భారత్ మాతాకీ జై అన్నారని, వాళ్లతో పాటే తాను అన్నానన్నారు జాన్వీ. అక్కడ మిగిలిన వాళ్లన్న మాటలను కట్ చేసి కేవలం తన మాటల్నే హైలైట్ చేస్తున్నారని, అయినా దేశాన్ని పొగడ్డానికి ప్రత్యేకంగా ఒక రోజంటూ అవసరం లేదు, జన్మాష్టమైనా ఎప్పుడైనా భారత్ మాతాకీ జై అంటాను అంటూ రిప్లై ఇచ్చారు జాన్వీ. మొత్తానికి కృష్ణాష్టమి వేడుకలేమో గాని అతిథిగా వచ్చి ట్రోల్ అయ్యారు ఈ భామ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, జై జీ. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.